గారికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే సంఘంగా కూడి వచ్చిన మీకును దైవ సేవకులకును మరొకసారి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి మీ మధ్యలో నిలబడి ఈ రీతిగా దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి ప్రభు ఎంతగానో కృప చూపించారు. దాన్ని బట్టి దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. ఈ రాత్రి ప్రభువు నా మదిలో పెట్టినటువంటి కొన్ని ఆలోచనలను, ప్రభు నాతో మాట్లాడినటువంటి కొన్ని ఆలోచనలను మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. లోక సువార్త 16వ అధ్యాయం, లోక సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాలు. లోక సువార్త 16వ అధ్యాయం 19 నుండి 31 వచనాలు. ఈ రాత్రి మనం ధ్యానించబోయేటువంటి అంశం, ఏది నీ ఎంపిక? చెప్పండి, ఏంటి? ఏది నీ ఎంపిక, లేదా నీ స్థితిని ఎరిగితివా అనేటువంటి అంశంపై మనం కొద్దిసేపు దేవుని వాక్యము మనం ధ్యానిద్దాం. అయితే ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి ఈ అంశాన్ని, ఈ యొక్క సంఘటనను నా మాటలలో నేను మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఈ 19 నుండి 31 వచనాల్లో ఉన్నటువంటి సంఘటన అని ఎందుకు అంటున్నానంటే, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఈ ప్రేమ గ్రంథంలో కథలు ఉండవు, కల్పన కథలు అసలే ఉండవు. ఇది చరిత్ర, జరిగినటువంటి చరిత్ర, ప్రస్తుతం జరుగుతున్నది, జరగబోయేది, దేవుని గురించి, మన బ్రతుకుల గురించి తెలియజేసేదే ఈ గ్రంథం. అందుకే నేను ఇక్కడ సంఘటన అంటున్నాను. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద మనిషిగా జీవించి ఆయన పరిచర్య చేసినటువంటి దినాలలో జరిగినటువంటి ఒక సంఘటనను ఆయన చెప్పాడు. ఎప్పుడో జరిగింది. అయితే ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఈ విధంగా చెప్తున్నాడు. ఒక పట్టణంలో 2 వ్యక్తులు ఉన్నారు. ఒక పట్టణంలో 2 వ్యక్తులు ఉన్నారు. వారిలో ఒకరు ధనవంతుడు తన మంచి వస్త్రములు, చక్కని ఇళ్ళు, పొలములు, ఆస్తులు కలిగి తను ఎలా జీవించాలి అనుకున్నాడో అలా జీవించడానికి తనకు సమస్తమైనటువంటి వనరులు ఉన్నాయి. సమస్తమైనటువంటి వనరులు అక్కడ చూడండి. ధనవంతుడు తన దగ్గర పరివారము, అలాగే సింగింగ్ చేసేవారు, అన్ని సమస్త వైభవంతో తన జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు. ఆ తర్వాత మరొక వ్యక్తి ఉన్నాడు. తన పేరు లాజరు. ఆ లాజరు అయితేనేమో దరిద్రుడు, సరైనటువంటి వస్త్రములు లేవు, ఇల్లు లేదు, తినడానికి ఆహారం లేదు. ఇంకా చెప్పాలంటే తన ఒంటి నిండా భయంకరమైనటువంటి కురుపులు, పొక్కులతోటి ఈ వ్యాధితోటి బాధపడుతూ ఉన్నాడు. మరి ఆహారం ఎలా అంటే, ఈ ధనవంతుడు ఉన్నాడు కదా, ఈ ధనవంతుడు వారి బిడ్డ, వారి కుటుంబం తినేటప్పుడు కింద పడేటువంటి రొట్టె ముక్కలను, మిగిలినటువంటి ఆహారాన్ని తిని తన జీవనాన్ని గడిపేవాడు. సో ఈ 2 వ్యక్తులు, ఒక ధనవంతుడేమో తనకి ఇష్టం వచ్చినట్లుగా, అక్కడ రాయబడింది బహుగా సుఖపడుచుండెను అని ధనవంతుని గురించి. ఈ దరిద్రుడైతే యాతన పడుతున్నాడు. ఇంకా చెప్పాలంటే ఈ దరిద్రునికి, ఈ లాజరు ఒంటి మీద ఉన్నటువంటి కురుపులను రోజు కుక్కలు వచ్చి నాకుతూ ఉండేవి. అంత భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్నాడు. ఇలా ఉన్నప్పుడు, ఇలా జీవిస్తున్నారు. ఒకనొక రోజున ధనవంతుడు చనిపోయాడు, లాజరు కూడా చనిపోయాడు. లాజరు అయితే ఈ దేవదూతుల చేత కొనుక్కోబడి పరలోకమందు అబ్రహాము రొమ్మున ఆనుకొని విశ్రాంతి పొందుతున్నాడు. ధనవంతుడు చనిపోయినప్పుడు అక్కడ రాయబడిన మాట, ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను అని రాయబడింది. అయితే ఈ లోకంలో వారు మరణించారు. మరి ఎక్కడికి వెళ్ళారు అంటే, ధనవంతుడేమో నరకంలో యాతన పడుతున్నాడు. ధనవంతుడు నరకంలో యాతన పడుతుంటాడు, నరకమును అనుభవిస్తున్నాడు. అయితే ఈ లాజరు అబ్రహాము రొమ్మున విశ్రాంతిని పొందుతున్నాడు. నెక్స్ట్,
విశ్రాంతిని పొందుతున్నారు. అలా ఉన్నప్పుడు ఈ దూరం నుండి అబ్రహాము రొమ్మున అనుకున్నటువంటి ఆ లాజరును ఇదిగో ఈ ధనవంతుడు ఇలా చూస్తూ పిలుస్తున్నాడు అబ్రహాముని. అబ్రహామా అని పిలుస్తూ అంటున్నాడు, నీ రొమ్మున ఆనుకున్నటువంటి ఆ లాజరును ఒక్కసారి నా దగ్గరకు పంపించు. నేను ఈ నరకంలో యాతన పడుతున్నాను, దీన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, నేను వేదన పడుచున్నాను. అయితే ఆ లాజరును ఒక్కసారి పంపిస్తే ఆ లాజరు వేలికొన నీటిలో ముంచి నా నాలుకను కొద్దిగా తడి చేస్తాడు అనేది. చెప్పండి, ఈ గ్లాసులో మన వేలు ముంచితే ఎంత వాటర్ వస్తుంది? ఎన్ని చుక్కలు వస్తాయి వేలు అంటే? ఆ వచ్చే వాటర్తో ఒక వ్యక్తి దాహం తీరుతుందా? ఇక్కడ ఏమంటున్నాడు? వేలు ముంచమనట్లేదు, వేలి కొన ముంచండి అంటండి. ఎంత వస్తుంది? తను బ్రతుకున్నప్పుడేమో కొరత లేకుండా జీవించినటువంటి ధనవంతుడు, తను బ్రతుకున్నప్పుడు వస్త్రహీనత లేదు, ఆహారము అనేటువంటి సమస్య లేదు, ఇల్లు ఉంది, బెడ్లు ఉన్నారు, కుటుంబం ఉంది, సకలమైనటువంటి వైభవంతో వెరసినటువంటి ఈ ధనవంతుడు ఈరోజు వేడుకుంటున్నాడు ఏమంటే, నీ రొమ్మును ఆనుకున్నటువంటి లాజరును ఒక్కసారి పంపిస్తే అయ్యా నా దాహాన్ని తీరుస్తాడు. తన వేలి కొన నీటిలో ముంచి నా నాలుకను తడి చేస్తాడు అంటున్నాడు. ఎంతటి భయంకరమైనటువంటి స్థితి! అదే భూలోకంలో జీవించినప్పుడు లాజరు జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే సరైనటువంటి వస్త్రములు లేవు, శరీరానికి ఆరోగ్యం లేదు, ఆ కుక్కలు వచ్చి నాకుతూ ఉంటాయి. ఈ రోజున మనం ఏదైనా ఒక వీధి కుక్కలు వచ్చి మన ఇంటి ముందు లేదా మనం తినేటప్పుడు మన కళ్ళకు కనిపిస్తే ఒప్పుకోం, వాటిని తరిమి తోలుతాం. అలాంటి కుక్కలు వచ్చి తన శరీరాన్ని నాకుతున్నాయి, సరైనటువంటి ఆహారం లేదు, ఇల్లు లేదు. అలాంటి దారిద్ర్యతను అనుభవించినటువంటి లాజరు నేడు మహిమలో విశ్రాంతి, నెమ్మదిని పొందుచున్నాడు. అయితే అబ్రహాము చెప్తున్నాడు ధనవంతుడితో, అయ్యా నీవైతే భూలోకంలో ఉన్నప్పుడు బహుగా సుఖమును అనుభవించావు, సంతోషించావు. ఈ దరిద్రుడైతే ఇప్పుడు సుఖం పొందుతున్నాడు, కానీ దారిద్ర్యాన్ని అనుభవించి ఇక్కడికి వచ్చాడు. అయితే ఒక మాట చెప్తాను విను. ఇక్కడ నుండి రావడానికి మాకును, మీ దగ్గర నుండి ఎవరైనా రావడానికి మాకు మధ్య ఒక పెద్ద అగాధం ఉంది, అది జరిగేది కాదు అని చెప్తున్నాడు. అయితే ధనవంతుడు మళ్ళీ వేడుకుంటున్నాడు ఏమంటే, సరే నా బ్రతికి ఎలాగో కాలిపోయింది, నా బ్రతికి ఎలాగో ఇక్కడ తగలడిపోతుంది, కానీ నాకు ఇంకా భూలోకంలో ఉన్న నా బంధువుల కోసం, నా అన్నదమ్ముల కోసం, భార్య బిడ్డల కోసం ఆ లాజరును పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి వారికి చెప్తారు. యేసయ్యను నమ్ముకుంటే జీవితం ఎలాగుంటుందో, మీ ఇష్టానుసారంగా పాపంలోనే శాపంలోనే మీకు నచ్చినట్లుగా బ్రతికితే ఎలాగుంటుందో మరణించిన తర్వాత జీవితం అనేది వారి చేత కనీసం వారన్నా ఇదిగో ఈ నరకానికి రాకుండా ఉంటారయ్యా, కాస్త లాజరును పంపించమంటే అబ్రహాం అంటున్నాడు ఏమనంటే, అక్కడ మోషేయు ప్రవక్తలు అంటే దేవుని సేవకులు ఉన్నారు. దేవుని వాక్యాన్ని, సత్య మార్గమును, క్షమాపణ గురించి, దేవుడు చేసిన త్యాగముల గురించి చెప్పడానికి వారు ఉన్నారు. మృతుల్లో నుండి ఒకరు లేచి వెళ్ళిన వారు నమ్మరు. చెప్పండి, ఎవరైనా మనలో, మన కుటుంబాల్లోనూ మనకు తెలిసిన వారు చనిపోయి మరలా మన దగ్గరకు వచ్చారనుకోండి, ఏంటి మన పరిస్థితి? ఏం చేస్తారు? అన్యులైతే వెంటనే భూత వైద్యుల దగ్గరికి వెళ్తారు, క్రైస్తవులైతే వెంటనే పాస్టర్ గారి దగ్గరికి వస్తారు, భూతం వచ్చింది. అవునా కాదా? ఇంతకు మించి ఎవరైనా నా బంధువులే, నా తాత వచ్చాడు, మా ముత్తాత వచ్చాడు, మా నాయనమ్మ వచ్చింది, మా అవ్వ వచ్చిందని చెప్పేసి వాళ్ళతో ముచ్చట్లు పెడతారు. ఎవరైనా ముచ్చట్లు పెడతారా? వీలైనంత త్వరగా ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి పారిపోతారు. అలా వెళ్ళి చెప్పిన నమ్మరు అని చెప్పేసి అబ్రహాం సెలవిచ్చారు. నిజమే, ఈ లోకంలో ఉండగానే మన గమ్యాన్ని, మన స్థితిని మనం తెలుసుకోవాలి. ఈ యొక్క సంఘటన ద్వారా ప్రభు ఈ రాత్రి మనకు నేర్పించేటువంటి కొన్ని విషయాలను మీతో పంచుకొని నా మాటలను నేను ముగిస్తాను. కొన్ని విషయాలను పంచుకొని, మొదటిగా నీ తల్లి గర్భం నీ గమ్యమును నిర్ణయించలేదు. ఏమిటి? నీ తల్లి గర్భం నీ గమ్యమును
నిర్ణయించలేదు. మనము ఈ లోకంలోనికి రావడానికి గర్భం ఒక ద్వారం. తల్లి గర్భము ఒక ద్వారం అయితే మరణము అనేది లోకం నుండి వెళ్ళిపోవడానికి మరొక ఎగ్జిట్. ఎంట్రన్స్ ఏమో తల్లి గర్భం అయితే ఎగ్జిట్ ఏమేంటి? మన మరణము. అదిగో గమ్యస్థానం రెండు కనిపించాయి, ఒకటి నెమ్మది, ఒకటి పరలోకం. అక్కడికి వెళ్ళడానికి దారి ఏంటంటే మన మరణమే. ఈ మధ్యలో ఈ రెండింటి మినహాయించి మనకు ఫిక్స్డ్ డెస్టినేషన్స్ ఏమి లేవు. నువ్వు ఈ పుట్టుకతో ఇంజనీర్ అవుతావు లేదు, పుట్టుకతో పేదవాడు అవుతావు అని లేదు, పుట్టుకతో నువ్వు ధనవంతుడు అవుతావు అనేవి లేదు. తర్వాత దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి, మనకు దేవుడు అనుగ్రహించినటువంటి తెలివితేటలు, సామర్థ్యాన్ని, వనరులను బట్టి మనం ఉండేదో ధనవంతులం అవుతాం లేదా దారిద్రత అనుభవిస్తాం. ఆ తర్వాత తల్లిదండ్రుల ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయాలను బట్టి అయితే మంచివారిగాను లేదంటే చెడ్డవారిగాను వాటి ఫలితాన్ని మనం నిర్ణయించలేము. కానీ ప్రస్తుతం మన ముందు ఉన్నటువంటి జీవితాన్ని మనం ఎలా గడుపుతున్నాం అనేది రేపటి దినాన మన గమ్యాన్ని, మన చిట్ట చివరి మజిలీని అది నిర్ణయిస్తుంది. ఇక్కడ ధనవంతుడు అనుకోలేదు, నేను ధనవంతుడిగా పుడతానని తల్లి గర్భంలో ధనవంతునికి తెలియదు, లాజరుకు తెలియదు ఎంత దారిద్ర్యాన్ని భూలోకంలో అనుభవిస్తాడని, ఎంత వ్యాధిని అనుభవిస్తాడని, ఎంత లోటును అనుభవిస్తాడని. కనీసం ఆహారం లేకుండా, ఒంటికి వస్త్రాలు లేకుండా, సరైనటువంటి ఇల్లు లేకుండా గడపాల్సి వస్తుందని తల్లి గర్భంలో తల్లి చెప్పలేదు, లాజరుకి తెలియదు. మన జీవిత సారం మనకు తెలియదు. మన ఈ లోకానికి పంపించినట్టు మన దేవునికి అది తెలుసు. హల్లెలూయా, అది తెలుసు. కనుక కొంతమంది మన భారతదేశ సాంప్రదాయ ప్రకారం ఏంటంటే దేవుడు రాత రాశాడు, రాత ప్రకారం జరుగుతుంది. ఒకవేళ వాడు చెడ్డవాడైనా సరే ఏమంటారంటే దేవుడు రాశాడమ్మా, ఏం చేద్దాం, వాడు చెడ్డవాడు అయ్యాడు. ఒకవేళ ధనవంతుడైతే ఏం చేద్దాం, వాడి నుదుటి మీద దేవుడు ఐశ్వర్యవంతుడు అనేటువంటి మాట రాశాడు. దేవుడు అలా మాటలు రాసి ఏం పంపించడు. దేవుడు పంపించేది, దేవుడు దరిద్రుడిగా ఉండు అని ఆయన చెప్పడు, నువ్వు నాశనానికి వెళ్ళు అని ఆయన చెప్పడు, నువ్వు వ్యాధితో బ్రతుకు అని ఆయన నిర్ణయించడు. ఆయన మనల్ని చేసుకుంది ఎందుకంటే ఆయన మహిమ కోసం, ఆయన ఘనత కోసం, ఆయన బిడ్డలుగా ఉండి ఆయన ఎంత గొప్పవాడో ఆ గొప్పవారి పిల్లలుగా మనం జీవించాలి అని మనల్ని చేసుకున్నాడు. ఏ తల్లిదండ్రులు బిడ్డలు కానీ నా బిడ్డలు పేదవాళ్ళు అవ్వాలని ఏ తల్లి కోరుకోదు, నా బిడ్డ దరిద్రుడిగా ఉండాలని ఏ తండ్రి కోరుకోడు. మనుషులమైనటువంటి మనమే అంత గొప్ప ఉద్దేశాలు మన బిడ్డలు కలిగి ఉంటే మరి సర్వాధికారి మనం ప్రేమించినటువంటి మన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన మన ప్రభువు మనం దారిద్ర్యంలోకి వెళ్తుంటాయినా చూసి ఓర్చుకోలే. అందుకే మన తల్లి గర్భం మన గమ్యాన్ని నిర్ణయించలేదు. రెండవదిగా చూస్తే నీ ధనము నిన్ను విమోచించలేదు. ఏంటి? నీ ధనము నిన్ను విమోచించలేదు. ధనవంతుని గురించి రాయబడింది ఏమంటే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు అనే. లాజరేమో కొనుక్కోబడ్డాడు, ధనవంతుడేమో పాతి పెట్టబడ్డాడు. ఇక్కడ వారి గమ్యం. ధనవంతుడు యాతన పడుతున్నాడు, ధనవంతుడు మోక్షానికి వెళ్ళలేకపోయాడు. ఏమంటే మనకున్నటువంటి ధనం అంతటిని పోగేసిన, మనకున్నటువంటి ధనం అంతని మనం ఖర్చు చేసిన, మన జన్మ కర్మ పాపంలో ఒక్క దాన్ని కూడా మనం తొలగించుకోలేము. మన పాపమును కడగబడాలి అంటే, మన పాపమును శుద్ధి చేయబడాలంటే, మన మోక్షానికి వెళ్ళాలి, మనం పరిశుద్ధపరచబడాలంటే మనకున్నటువంటి ఏకైక మార్గం మన ప్రభువైన యేసు క్రీస్తు కార్చిన ఆ రక్తంలోనే విడుదల. ఆయన రక్తంతో కడగబడితే. ఈ కరోనా కాలంలో చూసాం, వేల కోట్లు లక్షల కోట్లు ఉన్నవారు సైతం కరోనా అనేటువంటి వ్యాధికి వెలువలాడిపోయారు. ఏ క్షణం ఏ వైరస్ వస్తుందో తెలియదు, ఏ క్షణం చనిపోవాలో తెలియదు. వారు కాబట్టి వేల కోట్లు ఖర్చు చేసి వైద్యం చేయించుకోగలరు, కానీ వారి ప్రాణాలు నిలుపుకోలేకపోయారు. కారణం ఏంటంటే మన ఆయుష్ నిలవాలన్నా, మన ఆయుష్ పోవాలన్నా అది దేవుని అనుమతితోనే సాధ్యం. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ ధనవంతుడు లోకంలో ఉండగా తనకి ఆ నిత్యత్వాన్ని గురించినటువంటి ఆలోచన లేదు. ఈ జీవితం తర్వాత ఎక్కడికి వెళ్తాను అనేటువంటి ఆలోచన లేదు. ఈ లోకంలో నాకు ధనం ఉంది, నేను చక్కగా జీవిస్తున్నాను, నాకు కొదవ లేదు, నేను కావాలి అనుకున్న తింటున్నాను, నా వస్త్రాలు ఎంత క్వాలిటీ కావాలో అంత క్వాలిటీ నాకున్నాయి, నా బిడ్డల్ని ఎలా పెంచాలో అలా పెంచుకుంటున్నాను, నాకు ఏ కొదవ లేదు అనుకున్నాడు. కానీ తన ధనం తనను విమోచించలేదు. అందుకే లోక సువార్తలోనే 12:19-20 వచనాల్లో ఉంటాడు, ఒక ధనవంతునికి, ఒక వ్యక్తికి ఆ సంవత్సరం విస్తారమైనటువంటి పంట పండింది. ఆ పంటను అంతటిని ఇంటికి తెచ్చుకున్నాడు, చక్కగా దాచుకొని ఆ పండిన పంటను, ఉన్నటువంటి సొత్తును, డబ్బును చూసుకొని ప్రశాంతంగా కూర్చుని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగు, సుఖించు, నీకు తరములకు సరిపోయినటువంటి సంపద ఆహారం ఉన్నది అని అనుకుంటుంటే దేవుడు అంటున్నాడే, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని అడుగుతున్నాను, నీకు సంపాదించిన సంపాదన ఏమవుతుంది, నీ సంపాదన ఎక్కడికి తీసుకుని వెళ్తావు? నా చెప్పాను, తల్లి గర్భంలో నుండి ఎలాగొచ్చామో ఈ లోకం నుండి విడిచి కూడా అలాగే పోతాం. మనం పుట్టినప్పుడు మన బట్టలు తల్లి తొడగాలి, ఆ తర్వాత చనిపోయినప్పుడు బట్టలు మార్చేది కూడా ఎవరో అన్యులే, తెలియదు. అలాంటి జీవితానికి మనం సంపాదించుకున్నటువంటి సంపాదన ఏ మాత్రము కూడా అక్కరకు రాదు అనేటువంటి విషయాన్ని మార్కు సువార్తలో ప్రభు చెప్తాడు. 10:25 వచనంలో, ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభము, కానీ ధనవంతుడు ఏం చేయలేడు, పరలోక రాజ్యమునకు, స్వర్గమునకు రాలేడు అనేటువంటి విషయాన్ని. అయితే నేను ధనం వద్దు అని చెప్పడం లేదు, వస్త్రములు వద్దు అని చెప్పడం లేదు, ఇల్లు వద్దు అని చెప్పడం లేదు, బిడ్డలను చక్కగా పెంచాలి అని నేను చెప్పడం లేదు. కానీ డబ్బు కావాలి, అన్నం కావాలి, వస్త్రము కావాలి, కానీ అదే పనిగా వాటి వెంట పడే జీవితాన్ని దేవుడు ఇష్టపడడు. క్రమమైనటువంటి జీవితం. ఈ లోకంలో మనం జీవించడానికి ఎంతవరకు మనకు అవసరమో, ఎన్ని వనరులు మనకు అవసరమో, ఎలాంటి వస్త్రం మనకు అవసరమో అవన్నీ ఆయనకు తెలుసు. ఆయన అంటాడు, మీ అక్కల మీరు అడగక మునిపే నాకు తెలుసు. మన పుట్టుక, మన మరణము, మన స్థితి సమస్తమును ఎరిగినటువంటి దేవుడు మనకు అవసరమైనప్పుడు, అవసరమైనటువంటి రీతిలో అవసరమైన ప్రతి దాన్ని అనుగ్రహిస్తాడు. కానీ డబ్బు అనేటువంటి వ్యామోహంతో పరుగులెత్తకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన ధనంతో మన పాపాలను విమోచించుకోలేం, మన ధనంతో మన స్వర్గమునకు వెళ్ళలేం. మనం విమోచించబడాలి అంటే దేవుని కృప కావాలి, మన పాపములు కడగబడాలంటే ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తము కావాలి, మనం ఆయన సన్నిధికి వెళ్ళాలి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి జీవితం కావాలి. హల్లెలూయా. అలా జీవించినప్పుడు దేవుడు అనుగ్రహించేటట్టు ఆ విమోచన మనం పొందుకుంటాం. మనం అనుకుంటాం చాలాసార్లు, నాకు ధనం ఉంది, నా తోటి వారితో పని లేదు, నాకు డబ్బు ఉంది, నా బంధువులతో పని లేదు. డబ్బు ఉన్నటువంటి వారు గర్వించి ఏం చేస్తారంటే, బంధువులు ఇంటికి వచ్చినా పట్టించుకోరు, బంధువులు ఏదైనా అడుగుతారేమో అని చెప్పేసి వారితో సంబంధాలు సరిగా ఉండవు, ఎక్కడికి వెళ్ళిన ఎవరైనా పలకరిస్తే సరిగా సమాధానం ఇవ్వరు, ఎందుకంటే ఏమైనా అడుగుతారేమో అనేటువంటి గర్వం. నాకు మనుషులతో సంబంధం లేదు, వ్యక్తులతో సంబంధం లేదు, సొసైటీతో, సమాజంతో ఎలాంటి సంబంధం లేదు, నాకు ఏ కొరత లేదు, నేను సంపాదించుకున్నాను. అయితే నువ్వు సంపాదించుకోవడానికి ఆరోగ్యం ఇచ్చింది ఆయన, హల్లెలూయా. సామర్థ్యం ఇచ్చింది ఆయన, నీకు వనరులు సమకూర్చి పెట్టింది ఆయన, నీకు సమస్తం ఇచ్చి నీకు స్థిరపరిచిన వాడు దేవుడు, హల్లెలూయా. నీ ధనం నిన్ను విమోచించలేదు. ధనంపై ఆధారపడితే, ధనమే శాశ్వతం అనుకుంటే ఆ ధనం పాతాళానికి నడిపిస్తుంది. అయితే దేవుని మాటకు విలువిచ్చి ఆయన సన్నిధిలో, ప్రభువా నా జీవితానికి నీవే ఆధారం అని ఆయనకి తీర్మానం చేసుకుంటే ఆ తీర్మానం విమోచనకు నడిపిస్తుంది, హల్లెలూయా. ఆ తర్వాత మరొక విషయం, మరణించిన తర్వాత నీ స్థితిని మార్చుకొనలేవు. మరణించిన తర్వాత నీ స్థితిని మార్చుకొనలేవు, వేరొకరి స్థితిని కూడా మార్చలేవు. ఇక్కడ ధనవంతుడు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. ధనవంతుడు చనిపోయి పిలుస్తున్నాడు అబ్రహాముని, ఏమంటే, అయ్యా అబ్రహామా
ఇక్కడ వేదన పడుతున్నాను, ఒక్కసారి లాజరును పంపించయ్యా, ఒకసారి లాజరును పంపించు. తన వేలి కొన కనీసం నీటిలో ముంచి నా నాలుకను తడి చేస్తా అంటే లోకంలో ఏ కొన లేకుండా జీవించాడు. దాహము అనేది తెలియదు, ఆకలి బాధ అనేది తెలియదు, శరీరానికి రోగము అనేది తెలియకుండా బ్రతికినటువంటి ఆ వ్యక్తి ఈరోజు ఒక్క బొట్టు నీటి కోసం ప్రాధాన్యపడుతున్నాడు. ఏ వ్యక్తి అయితే తన పాదముల దగ్గర ఉన్నాడో, ఏ వ్యక్తి అయితే తన గడప దగ్గర ఉండి కుక్కలతో నాకబడచ్చు, వర్ణము లేక వస్త్రము లేక దారిద్ర్యం అనుభవించాడో ఆ వ్యక్తి వేలికలతో నీరు ముంచితే తడి చేస్తే కొంచెం అన్నా తృప్తి పడాలి. ఎంత భయంకరమైనటువంటి స్థితి, ఎంత వేదనకరమైనటువంటి పరిస్థితి చూడండి. ఆ నీటి బొట్టు కూడా అక్కడ ఖరాబ్ అయింది. లీటర్ అడగలేదు, ఒక గుక్కడు అడగలేదు, ఒక ఎన్నో అడగలేదు, ఒక్క చుక్క మాత్రం అడిగితే ఆ చుక్క కూడా అక్కడ దిక్కు లేకుండా అయిపోయింది. ఎందుకంటే కారణం, తాను నిర్ణయించుకోవాల్సినటువంటి స్థలాన్ని విడిచి తన గమ్యానికి చేరుకున్నాడు. ఆ గమ్యము నిత్య నరకమే. అక్కడ విమోచన ఉండదు, అక్కడ నెమ్మది ఉండదు, అక్కడ ప్రశాంతత ఉండదు, అక్కడ నెమ్మది లేదు, అక్కడ ఎలాంటి సుఖము లేదు. నిత్యము తరతరాలు యుగ యుగాలు ఆ భయంకరమైనటువంటి అగ్నిలో కావడమే. దేవుని వాక్యము చెబుతుంది, అక్కడ వాని పురుగు చావదు, అగ్ని ఆరదు, వాని పురుగు చావదు అనేది ఒక విషయం. ఈ లోకంలో మనం పుట్టిన తర్వాత ఇక్కడే మరణము అనేది, ఇక్కడ నుండి వెళ్ళిన తర్వాత ఆ నిత్యత్వంలో అయితే దేవునితోనైనా నిత్యత్వమే, నరకంలోనైనా నిత్యము బ్రతకడమే. దేవునితోనైతే సంతోషం, నరకంలో నిత్యమైనటువంటి వేదన. అక్కడ అరుస్తాం, బాధపడతావు, వేదన పడతావు, కానీ నీకు మరణం రాదు. ఈ లోకంలో కొద్దిగా బాధ వచ్చిందంటే ఆత్మహత్య చేసుకుంటావు, కాస్త ఏదైనా అవమానం ఎదురైందంటే నేను చనిపోతా అనుకుంటావు, ఏదైనా సాధించలేదు అనుకుంటే ఈ నా బ్రతుకు నాకు కొద్దిగా నేను చనిపోతానని ఆత్మహత్య చేసుకుంటావు, కానీ అక్కడ నీకు మరణము రాదు. ఆ వేదన పడుతూనే బ్రతకాలి, ఆ నరక యాతన పడుతూనే బ్రతకాలి అనేది మనం తెలుసుకోవాలి. దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే ధనవంతుడు అంటాడు, సరే నా స్థితిని మార్చుకోలేకపోయానులే, నా జీవితం ఎలాగో కాలిపోతుంది, నేను ఎలాగో నరకానికి వచ్చేసాను, కానీ భూమి మీద నా అన్నదమ్ములు ఉన్నారు, నా కుటుంబం ఉంది, నా పెట్లు ఉన్నారు, కనీసం వారి దగ్గర కన్నా పంపించయ్యా. ఈ నరకానికి రాడు, ఈ వేదన ఎలాగో నేను అనుభవిస్తున్నాను, కనీసం వారన్నా ఈ శాపగ్రస్తమైనటువంటి స్థలములకు రాకుండా వారన్నా నెమ్మదిలోకి వస్తారని ప్రాధాన్యపడుతుంటే అబ్రహాము అంటున్నాడు, లేదు, ఇక్కడ వాళ్ళు ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదు. భూమి మీద వారి కొరకు దేవుడు తన సేవకులను ఉంచాడు. హల్లెలూయా, ఉంచాడు. తన స్థితిని ఎలాగో మార్చుకోలేకపోయాడు, కానీ తన వారిని గురించి కూడా ఎలాంటిది కార్యం చేయలేకపోయాడు. ఏం చేసినా ఇక్కడ ఉండగానే చేయాలి, ఏం చేసినా సజీవులుగా ఉండగానే చేయాలి, ఈ ప్రాణంతో ఉండగానే చేయాలి. అప్పుడు మాత్రమే మనం కోరుకున్నటువంటి ఫలితం వస్తుంది. అదే సమయంలో లాజరు నెమ్మదిలోనికి వెళ్ళాడు, సంతోషంలోనికి వెళ్ళాడు. తను ఎన్నటికీ మరలా తను భూలోకంలో గడిపినటువంటి ఆ దుఃఖం లాజరుకి లేదు, వేదన లేదు, అవమానం లేదు, వ్యాధి లేదు, వస్త్రహీనత లేదు, ఎలాంటి కలవరము లేనటువంటి ఆనందమైనటువంటి జీవితాన్ని దేవుడు అనుగ్రహించాడు. హల్లెలూయా. మరొక విషయం, నీ పేదరికం నీ విమోచనకు ఆటంకము కాదు. ఏంటి? నీ పేదరికం నీ విమోచనకు ఆటంకము కాదు అనేది. దరిద్రుడు దేవుని కలిగి ఉండి నెమ్మదిలోనికి వెళ్ళాడు, ధనవంతుడు దేవునితో సంబంధం లేక ఆయనతో జీవితాన్ని గడపలేక నరకానికి వెళ్ళాడు. ధనం ఉందా కదా అని చెప్పేసి ధనవంతుడు అక్కడికి వెళ్ళలేదు. పేదవాడిని కదా, ఏమీ లేదు కదా, నాకు ఎలాంటి స్థితి అక్కడ లేదు కదా అని చెప్పేసి ధనవంతుడు నిర్లక్ష్యము చేయబడలేదు. హల్లెలూయా. లాజరు నిర్లక్ష్యం చేయబడలేదు. ఎందుకంటే తను ఏ స్థితిలో ఉన్నా, ఏం కలిగి ఉన్నా లేకున్నా దేవుని కలిగి ఉన్నాడు, ఆయనతో సంబంధమును కలిగి ఉన్నాడు, ఆయన రక్తంలో కడగబడ్డాడు, ఆయన విమోచన ప్రణాళికలో నిలిచి స్థిరమైనటువంటి జీవితాన్ని గడిపాడు.
ఆయన మరణించిన తర్వాత తన కొరకు ఎవరు వచ్చారు? ధనవంతుడైతే పాతి పెట్టబడ్డాడు, కానీ లాజరు కోసం దేవదూతలు పంపించబడ్డారు. హల్లెలూయా! చూడండి, ఎంత గొప్ప ధన్యత, ఎంత మంచి ఆనందం, ఎంత ఆశీర్వాదం. ఒక దరిద్రుడు చనిపోతే, ఒక పేదవాడు చనిపోతే, ఒక రోగిష్టి చనిపోతే, ఆ రోగిష్టి కోసం దేవదూతలు పంపించబడ్డారు. హల్లెలూయా! ఈ లోకంలో నీ స్థితి ఏంటో నాకు తెలియదు. నువ్వు పేదవాడవో, ధనికుడవో, రోగిష్టివాడవో, రోగం లేక ఉన్నవాడవో, వస్త్రములు ఉన్నాయో లేవో, ధనవంతుడు కాదు నాకు తెలియదు, కానీ యేసయ్యను కలిగి ఉంటే నీ జీవితం, నా జీవితం దీవించబడినటువంటిది. హల్లెలూయా! యేసయ్యను కలిగినటువంటి వారికి ఉన్న ధన్యత ఈ భూలోకంలో వేల కోట్లు కలిగి ఉన్నా లేదు. ఒకవేళ రోడ్డు మీదే చాలా మంది గడుపుతారు. రోజంతా ఏదో అందరు పెట్టింది అడుక్కొని తిని ఆ రాత్రికి బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, రోడ్డు పక్కన గడుపుతారు. వారిని సైతం దేవుడు మర్చిపోలేదు, విస్మరించలేదు. ఎందుకంటే ప్రభువు ప్రతి ఒక్క పాపముల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన విమోచన క్రయధనంగా తన ప్రాణం అర్పించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా! హల్లెలూయా! ధనవంతుడు నరకంలోకి వెళ్ళాడు, ఈ లాజరు విమోచనలోనికి వెళ్ళాడు, దేవుని సన్నిధానంలో కొనుక్కోబడ్డాడు, విశ్రాంతిని, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని, నెమ్మదిని అనుభవిస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? తన స్థితిని దేవుడు చూడలేదు, తన హృదయాన్ని దేవుడు చూశాడు. ఈరోజు మనం ఇక్కడ కూర్చున్నాం, కానీ మన హృదయ స్థితి మన దేవుడికి తెలుసు. ఎలాంటి వస్త్రములు కట్టుకున్నాం దాన్ని బట్టి విమోచన కాదు, ఎలాంటి మెరుగులు తెచ్చుకున్నావు దాన్ని బట్టి విమోచన కాదు, ఎలాంటి ఇల్లు కట్టుకున్నావు దాన్ని బట్టి విమోచన కాదు. నీ హృదయం సరైన పశ్చాత్తాపంతో నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే ఆ హృదయం దేవునికి ఇష్టమైనది. హల్లెలూయా! మనుషులు ఎవరు ఇష్టపడకపోవచ్చు, ఎందుకంటే కురుపులు ఉన్నాయి, కుక్కలు నాకుతున్నాయి, భయంకరమైనటువంటి స్థితి. అయినను సరే దేవుడిని ప్రేమించాడు, కానీ దేవుని చేత ప్రేమించబడి విమోచనలకు కొనిపోబడ్డాడు. హల్లెలూయా! ఆ తర్వాత 5వ విషయం, ఈ జీవితం చక్కని ఎంపిక స్థలము. ఏంటి? ఈ జీవితం చక్కని ఎంపిక స్థలం. ఈ లోకంలో ఉండగానే దేవుడు అనుగ్రహించినటువంటి ఈ జీవితాన్ని మనం తర్వాత ఎక్కడికి వెళ్తాం, ఎలా బ్రతుకుతాం, నిత్యము యాతన పడతావా లేదా నిత్యము దేవునితో సంతోషాన్ని అనుభవిస్తావా అనేది ఎంచుకోవడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ఒక చిన్నపాటి మజిలీ ఇది. ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు మధ్యలో స్టాప్ తీసుకుంటాం కదా, అలాంటి స్టాప్ ఇదన్నమాట, అలాంటి సత్రం ఇది. ఎక్కడ ఉండగానే ఎక్కడికి వెళ్తావు, ఏం చేస్తావు, సరైనటువంటి ఎంపిక మనం చేసుకోగలిగితే, సరైనటువంటి నిర్ణయం మనం తీసుకోగలిగితే, సరైనటువంటి తీర్మానం మనం తీసుకోగలిగితే, ఆ తీర్మాన ఫలితాన్ని మరణము తర్వాత నిత్యత్వంలో మనము అనుభవిస్తాం. హల్లెలూయా! హల్లెలూయా! కనుక రోమీయులకు రాస్తూ ఉంటాడు 10వ వచనంలో, యేసును ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుని దగ్గరికి రావాలి. ఒకసారి చదవండి, రోమీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. హల్లెలూయా! మన పాపములు పోవాలి అంటే, రక్షించబడాలంటే ఎక్కడికో వెళ్ళవసరంలా, పుణ్యస్థలములు అవసరంలా, పుణ్యక్షేత్రములు అవసరం లేదు, మొక్కుబడులు అవసరం లేదు, నీకున్న ధనాన్ని హెచ్చించవలసినటువంటి పని లేదు. నీవు ఉన్న చోటనే అయ్యా నువ్వు దేవుడువు, నువ్వు ప్రభువు, నా కోసం ప్రాణం పెట్టినటువంటి నా విమోచకుడువు, నీవే నా రక్షకుడను ఒప్పుకొని హృదయంలో విశ్వసిస్తే నీకు రక్షణ ఇచ్చేటువంటి దేవుడు ఆయన నా దగ్గరకు రా నిన్ను రక్షిస్తాను అనలేదు. ఆయన భూలోకానికి దిగి వచ్చాడు, పరలోకము నుండి మహామహిమల నుండి ఆయన నిత్యమైనటువంటి మహిమలు ఆరాధించబడుతూ మహిమ సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ మట్టి లోకానికి ఎందుకు వచ్చాడంటే పడిపోయినటువంటి
ఉన్నటువంటి నిన్ను నన్ను, నాశన కోపంలో ఉన్నటువంటి నిన్ను నన్ను పాప బంధకాలను విడిపించి విమోచన ఇవ్వడానికి ఆయన దిగి వచ్చినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. మన హృదయాలకు దగ్గరగా ఉండి హృదయపు ద్వారం వద్ద తట్టుతున్నాడు. ఆయనను గుర్తిస్తే, ఆయన స్వరమును వినగలిగితే మనకు విమోచన, మనకు విమోచన, మనకు విమోచన. ఆయన నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. నీవు మరణమును గెలిచి తిరిగి లేచినటువంటి పునరుద్ధారుడు ఆయన అని చెప్పేసి ఆయనను ఒప్పుకుంటే చాలు, ఆయన విడుదలను ఇస్తాడు. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 5:15 వచనాన్ని ఒకసారి చదవండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోనండి. దినములు చెడ్డవి, సమయం కొంచెమే ఉంది. ఇన్ని సంవత్సరాలు నువ్వు పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు వేటి వేడితో సమయాన్ని గడిపావో తెలియదు. ఎక్కడికి వెళ్ళావో, ఏం ఆలోచన చేసావో, ఒకవేళ ఎంతగా పరుగులు తీసావో తెలియదు. కానీ ఈ రోజు నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఏమైనా దినములు చెడ్డవి, దినములు చెడ్డవి, సమయమును పోనీక నీకు జ్ఞానము వలె, జ్ఞానం కలిగిన వాని వలె, జ్ఞానం కలదాను వలె ఒక తెలివైనటువంటి తీర్మానం చేసుకో అని దేవుడు మాట్లాడుతున్నాడు. చివరిగా ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొర ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయము, ఇదిగో ఇదే రక్షణ దినము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎప్పుడో ఎక్కడికి వెళ్తే రక్షణ ఇస్తాను అంటలేదు. ఇదే అనుకూలమైనటువంటి సమయం. నీ జీవితంలో ఇప్పటివరకు ఏమీ లేదని నువ్వు అనుకుంటే, నేను ఏమి సాధించలేను అని అనుకుంటే, నువ్వు దేవుని ప్రభువుగా, రక్షకుడిగా, విమోచకుడిగా నువ్వు గ్రహిస్తే, ప్రభువా ఈ సమయంలో నాకు రక్షణ ఇవ్వు. ఇదే అనుకూలమైనటువంటి సమయం. రేపు అనేటువంటి సమయం నీకు ఉందో లేదో తెలియదు. రేపు అనేటువంటి గడియకు నువ్వు అనుమతించబడ్డావో లేదో తెలియదు. ఇక్కడ నుండి ఇంటికి వెళ్తావో లేదో తెలియదు. కానీ ఇది అనుకూలమైనటువంటి సమయంలో దేవుని పాదములు పట్టుకుంటే, ఆయన దగ్గరకు వచ్చే, ప్రభువా నీ రక్షణ నాకు కావాలి. నేను నరక యాత్ర పడలేను, నేను వేదనకి వెళ్ళలేను, అగ్ని బాధలు నేను పడలేను. ప్రభువా నీలో ఆనందం నాకు కావాలి, నీలో సంతోషం నాకు కావాలి. ఇన్నాళ్ళు నేను చేసినటువంటి పాపం, ఇన్నాళ్ళు నేను సంపాదించిన సంపాదన నాకు చాలా అనుకున్నాను, నాకున్న ఆస్తి నాకు సరిపోతుంది అనుకున్నా, నా బిడ్డలు నాకు మీరు సరిపోతారు అనుకున్నా, నేను సంపాదించిన సంపాదన నాకు సమస్తం అనుకున్నాను. కానీ అవన్నీ ఆ ఆపత్కాలం అక్కడికి రావని ఈరోజు నువ్వు మాట్లాడావు. ప్రభా నీ రక్షణ నాకు కావాలి అని నీ హృదయంలో తీర్మానం చేసుకొని, ప్రభా నీ రక్షణ నాకు దయచే ప్రభాని మొక్కుకొని ప్రార్థన చేసి తీర్మానం చేసుకుంటే, దారిద్ర్యతను అనుభవించినటువంటి లాజరు ఏ స్థితిలోనికి, ఆనందంలోనికి వెళ్ళాడో, ఈరోజు నీకు నాకు కూడా ఆయన అనుగ్రహించడానికి సిద్ధపడినటువంటి దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు దేనిపై ఆధారపడ్డావో నాకు తెలియదు, ఎలాంటి ఆలోచనతో వచ్చావో నాకు తెలియదు, ఎలాంటి కోరికలతో నీ జీవితాన్ని జీవిస్తున్నావో నాకు తెలియదు. కానీ నేను ఆరాధిస్తున్నటువంటి, నాకు రక్షణాధారమైన నా ప్రభువు దగ్గరకు వచ్చావు. ఆయన నీకు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. ఏమంటే నిత్య నరకము నుండి విడుదలను విడిపించి నిత్య విమోచనకు ఆయన నడిపించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఎలా జీవించావు అనేది కాదు, నీ హృదయం ఎలాగుంది, నీ హృదయం దేవునితో ఎలా ప్రవర్తిస్తుంది, నువ్వు ఎలాంటి ప్రవర్తన కలిగి, ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు అనేది గమ్యస్థానంను నిర్ణయిస్తుంది. ఒకసారి ఒక 5 విషయాలు చెప్తారా? మొదటిది, నీ తల్లి గర్భం నీ గమ్యమును నిర్ణయించలేదు. రెండవది, నీ ధనం
నీకు విమోచన ఇవ్వలేదు. ఆ తర్వాత మరణించిన తర్వాత నీ స్థితిని నీవు మార్చుకోలేవు. ఆ తర్వాత పేదరికం నీ విమోచనకు అడ్డు కాదు, ఆటంకము కాదు. చివరిగా ఈ జీవితం చక్కని ఎంపిక స్థలం. ఇక్కడ ఎంపిక చేసుకుంటేనే రేపటి రోజున ఆనందం. పిల్లవాడు మొట్టమొదటి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడే నేను ఇంజనీర్ కావాలి అనేటువంటి ఆలోచనతో వెళితేనే వాడు దానికి తగినట్లుగా చదవగలడు. వ్యవసాయం చేసేటువంటి వ్యక్తి ఆ విత్తనము విత్తేటప్పుడే తనకు ఎంత దిగుబడి కావాలో తన ఆలోచన ఉంటుంది కాబట్టి దానికి తగినటువంటి పెట్టుబడి పెడతాడు. అందుకు తగినటువంటి శ్రద్ధ ఆ పంట పొలంపై తీసుకుంటాడు. కనుక తను కోరినటువంటి ప్రతిఫలాన్ని పొందుకుంటాడు. ఈ లోకంలో ఎంతో విలువైనటువంటి జీవితాన్ని ప్రభు మనకిచ్చాడు. ఎంతో విలువైనటువంటి తన రక్తమును మన కొరకు ఖర్చు చేశాడు. ఎంతో విలువైనటువంటి తన జీవితాన్ని మన కొరకు దారపోసి మనం ఆయన సొత్తుగా చేసుకోవాలని ఆయన ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన కృప మనకు కావాలి. ఆయన కలిగి జీవిస్తే ఆయన సన్నిధిలో ఈ దరిద్రుడైన పేదవాడైనప్పటికీ వ్యాధిగ్రస్తుడైన ఈ లాజరు ఎలా ఆనందించాడో అలాగే మనకు కూడా నిత్య రాజ్యాన్ని, నిత్యమైనటువంటి ఆనందమును ఆయన ఇచ్చి మనల్ని నిత్యము ఆయనతో పాటు జీవింపజేస్తాడు. అలాంటి కృప మనందరికీ సమృద్ధిగా ప్రభు దయచేయుగాక. ఆమేన్. ప్రభు మాట దీవించుగాక. ఒక చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. తల వంచండి. ప్రభు మీకు వందనాలు. ఈ రాత్రి నన్ను మీరు మాట్లాడారు. ఈ లోకంలో మా రంగు, మా ఎత్తు, మా పొడుగు, మా రంగు, నాయన మాకున్నటువంటి వస్త్రములు ఇవేమి మమ్మల్ని విమోచించలేవు. కేవలం మీ కృప మాత్రమే మాకు విడుదలనిస్తుంది. మీ కృప మాత్రమే మాకు నిత్యమైన ఆనందాన్ని ఇస్తుంది. ప్రభా, ఆ కృపలో మమ్మల్ని బలపరచండి. ఆ కృపలో మమ్మల్ని స్థిరపరచండి. నాయన నేను ఇప్పటివరకు ఏదో ఉన్నాయి అనుకున్నాను, కానీ ఆ ఉన్నవన్నీ ఒక రోజున తుప్పు పట్టిపోతాయి. ఆ ఉన్నవన్నీ ఒక రోజు నా ప్రాణాన్ని నిలపలేవు అనేటువంటి విషయాన్ని ఈ రాత్రి నేను తేటగా మాట్లాడావు. ప్రభువా, అయ్యా మా జీవితాల్లో ఒక తెలివైన స్థిరమైనటువంటి నిర్ణయములు, తీర్మానములు తీసుకొని నా కొరకు ప్రాణం పెట్టిన నీ కోసం నేను బ్రతికితే అది నాకు నిత్యమైన ఆశీర్వాదాన్ని, ఆనందం తీసుకొస్తుంది. అలాంటి కృపణ భాగ్యం మాకు అందరికీ దయచేయమని మమ్మల్ని అందరికీ చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ నాను ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. సమయాన్ని ఇచ్చిన దైవ సేవకులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తాను.